హలో అండి, 555 లక్ష్మీ రెసిపీ. ఈరోజు మనము బాదుషా అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా పిండి 1 కప్ అండి, షుగర్ 1 కప్పు. ఇప్పుడు షుగర్ 1 కప్పుకు 1 కప్పు వాటర్ వేసి షుగర్ సిరప్ అయితే రెడీ చేసేద్దాము. చూడండి, ఇక్కడ మైదా పిండి తీసుకున్నాము. ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ అన్నమాట. వాటర్ వేసుకుంటూ మెత్తగా కలిపేసేయాలా. చూడండి, షుగర్ సిరప్ అయితే పెట్టేశాను. ఆయిల్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు బాదుషా పిండి అయితే కలిపేద్దాం. చూడండి, ఇందులోని కొద్దిగా వాటర్ వేయాలి. చూడండి, వాటర్ అయితే వేశారు కదా, ఇందులోని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా కలిపేయాలన్నమాట. చూడండి, ఇలా ఉండలు లేకుండా మెత్తగా కలిపేస్తే బాదుషా అనేది లోపల గట్టిగా లేకుండా స్మూత్గా అనేది అయితే వస్తుంది. చూడండి, ఇలా ఉండాలి. చూడండి, ఇలా కలిపేసేయాలన్నమాట. చూడండి, పిండి అయితే ఇలా కలిపేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన ఉంచాను. ఇప్పుడు తీసుకునేసాను. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేద్దాం. ఇలా చిన్న చిన్న ఉండలు చేసి చూడండి, ఇలా ఉతుకునేద్దాం. చూడండి, బాదుషాలు అయితే ఇలా ఉత్తేసి పెట్టేశాను. ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. ఆయిల్ అయితే రెడీ ఉంది. గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. చూడండి, స్లో ఫ్లేమ్లో ఉంచాలి. చూడండి, బాదుషా అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు షుగర్ సిరప్లోకి అయితే వేసుకునేద్దాం. చూడండి, ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత తీసేద్దామండి. చూడండి, బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.